రేవంత్ రెడ్డి పరిపాలన అనుకున్నంత రీతిలో ఏం బాలేదు. ఏదేమైనా కూడా ప్రజలైతే తిడుతురు. చాలా మంది ప్రభుత్వము నడిపించే విధి విధానాలు తెలియదు. ఈ ఒక పార్టీలో అంతర్గతమైనటువంటి విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తే కంపల్సరీ భవిష్యత్తు రోజులలో మంచిగా గవర్నమెంట్ మంచిగా లీడ్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు? చేసిన తప్ప పార్టీలో ఉన్నటువంటి పక్కపండి నుంచి 100 రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నా ఆయన మంచిగా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ పక్కపండు ఉన్నటువంటి మంత్రులు ఇవన్నీ పక్కపండున్న గద్దలందరూ వచ్చి ఇట్లా ముస్సుమని కొట్టేసరికి ఇలా ఏం మాట్లాడాలో అర్థమైతలేదు పాపం. ఎప్పుడు మంత్రి ఎప్పుడు సీఎం పదవి లాగేద్దామా ఎప్పుడు అదే పనులు ఉన్నారు. ఆయన అయోమయంలో ఏం మాట్లాడతలేదని అనుకుంటున్నా. అందరూ వాళ్ళు ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ ప్రయత్నిస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మరి అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదా? లేదా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతన అవ్వట్లేక సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఉండడం విషయం అసలు అలా పార్టీలో ఎవరికి కూడా నచ్చదు. రేవంత్ రెడ్డి వాళ్ళతో కలిసిపోవచ్చు కదా, ఎందుకు కలవలేకపోతుంది? కలిసినప్పటికీ కూడా ఎప్పుడు గుంజాలని చూస్తున్నారు. ఎంత కలిసినా కూడా వాళ్ళ పరిస్థితి వాళ్ళ పాలసీ ఏంటంటే ఎప్పుడు ఏం చేసినా కూడా ప్రభుత్వాన్ని సీఎం ఎప్పుడు గుంజుకోవాలా మరి నేను కావాలని ఇంటెన్షన్ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా